హాయ్ హలో వెల్కమ్ టు క్రాంతి రంగాస్ వరల్డ్. ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా దోశలు తినాలనిపిస్తుందా? లేకపోతే టిఫిన్ టైంలో చాలా ఫాస్ట్గా చేయాలనిపిస్తుందా? తప్పకుండా ఈ రెసిపీని చూసేయండి, ఆలూతో దోశలు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఓ కప్పు ఉప్మా రవ్వని, అలాగే 2 లేదా 3 మీడియం సైజ్ ఆలూని పీల్ చేసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండింటిని మిక్సీ జార్లో వేసుకుని అలాగే కొంచెం వంట సోడా, తగినంత ఉప్పు వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోసపిండిని ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా? ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఓ బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఇది పులవాల్సిన అవసరం లేదండి, పులవాలని పక్కన పెట్టాలని అవసరమే లేదు. ఇలా మిక్సీ పట్టుకోవచ్చు, అలా వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా తయారైపోతుంది. చూసారా? అచ్చం మన దోశలానే చాలా అంటే చాలా మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా చక్కగా కాల్చుకోవాలి, లేదంటే మనకి ఉప్మా రవ్వ వాసన వస్తుంది. రెండు వైపులా కొంచెం కాల్చుకున్న తర్వాత నేనైతే ఇలా నాకు నచ్చిన కరివేపాకు పొడితో వేసుకున్నాను. సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఓ లైక్ కొట్టి రెసిపీ ఎలా ఉందో ఓ కామెంట్ చేసేయండి. Bye bye friends. Thank you for watching.